ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి, అంత స్ట్రిక్ట్గానే ఉన్నాయి, బాగానే చూసుకుంటున్నారు, బాగానే చేస్తున్నారు. చదువుకున్నారు మీ పిల్లలు? బాగానే చదువుతున్నారు. వాళ్ళకి ప్రైవేట్ స్కూల్లో రాంది గవర్నమెంట్ స్కూల్లో బాగా వస్తుంది చదువు. అదొకటి అవక్కయ్యాం బాగుంది. అంతకుముందు ప్రైవేట్ స్కూల్ పంపించారు మీ పిల్లల్ని? పంపించాం కన్నా ఆ ప్రైవేట్ స్కూల్ ఏంటంటే ఎంతగా ఆడికి ఫీజులు అవన్నీ తీసుకున్నారు, కానీ పిల్లలు అబ్బో మీ పిల్లలకి ఏమండి బాగా చదువుతున్నారు అదని ఇదని అన్నారు. తీరా చూస్తే మా పరిస్థితి బాగోక ఆ ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో వేద్దాము, ఇక మన వల్ల కాదు, చదివిచ్చేస్తాం అంత మనకు లేదని చెప్పి గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే అక్కడ ఈ ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పెట్టిన ఎగ్జామ్ రాయలేకపోయారు. తర్వాత వాళ్ళు అన్నారు ఏమంటే ఏంటంటే పరిస్థితి అంటే ఏమంటే ఇలా రాస్తారండి చదువుతారులేండి అంటే ఇక గవర్నమెంట్ స్కూల్లో కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు. ఎన్నాళ్ళు అవుతుంది అట్లా మార్పించి స్కూల్ మీ పిల్లలు? 3 సంవత్సరాలు అవుతుంది నాన్న. 3. ఎక్కడ స్కూల్? హైగ్రీవా. ఎలా చదువుతున్నారు మీ పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం? బాగానే చదువుతున్నారు. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం? ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారా? చదువుతున్నాను నాన్న. మార్పు కనపడిందా అక్కడ ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్? మా గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి చాలా మార్పు కనిపించింది. గవర్నమెంట్ స్కూల్లే బాగున్నాయి. భోజనం అవి పెడుతున్నారు మీ పిల్లలకి? పెడుతున్నారు, ఏ మాటకమాట భోజనాలు పెడుతున్నారు, చక్కగా తినిస్తున్నారు, బాగానే ఉంది. అంతా స్కూల్ బాగా చెప్తున్నాను నాన్న. మళ్ళీ ప్రైవేట్ స్కూల్కి వెళ్తామంటున్నారా మీ పిల్లలు, లేకపోతే గవర్నమెంట్ స్కూల్ అంటున్నారు? గవర్నమెంట్ స్కూలే బెటర్ అంటున్నారు, చాలా బెటర్ అంటున్నారు. ఓకే, ఏంటి ఎట్లా ఎందుకు వచ్చింది ఇట్లా మార్పు అంటే? అంటే ఏం మార్పే ఉంది నాన్న. వాళ్ళు చాలా మంది ఏమంటారు అంటే గవర్నమెంట్ స్కూల్స్ అంటే సరిగ్గా చెప్పరు, ప్రైవేట్ స్కూల్ అంటే బాగా చెప్తారు అని అంటారు కదా. అంటారు. అయితే ఏంటంటే ఇప్పుడు మన ఫస్ట్ ఏంటంటే మన పిల్లల్లో కూడా ఉంటుంది నాన్న చదువుకునే. ఇప్పుడు వాళ్ళు నేను చదువుకోవాలి అనే మనసులో ఉంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అయినా బాగా చదువుకుంటారు. ప్రైవేట్ స్కూల్ అనుకోండి అదేంటంటే కేవలం ఒక రకంగా చెప్పాలంటే డబ్బున్న వాళ్ళకే. అది డబ్బున్న. గతంలో అమ్మఒడి ఇచ్చారా మీకు? ఇచ్చారు. ఇప్పుడు ఇవాళ అమ్మకు వందనం కొత్త పథకం పేరు ఒకటి పెట్టారు. అమ్మకు వందనం కోసం మీరు ఎదురు చూస్తున్నారా? అంటే మేమేం ఎదురు చూడట్లేదు. బంగారులా చదువుకుంటున్నప్పుడు మాకు అమ్మ వందనంతో పని లేదు, గవర్నమెంట్ స్కూల్ కాబట్టి. అదే ప్రైవేట్ స్కూల్ అనుకోండి ఇక ఎదురు చూడాల్సి వచ్చేది. వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు కూడా ఎన్నోసార్లు అవమానపరిచారు. ఏమయ్యా మీకు అదేంటి అమ్మ ఒడి వస్తుంది, మీరు ఏమన్నా కష్టపడి కడుతున్నారా, లేకపోతే ఎక్కడన్నా అప్పు తీసుకుని వచ్చి కడుతున్నారా ఏంటయ్యా, ఊరికి వచ్చిన డబ్బులు కూడా మీరు కట్టకపోతే అలాగా అని చెప్పి అన్న రోజులు కూడా ఉన్నాయి ప్రైవేట్ స్కూల్లో. చాలా ఇబ్బందులు పెట్టారన్న వాళ్ళు, చాలా గవర్నమెంట్ స్కూల్లో చాలా మార్పులు వచ్చినాయి అంట. మార్పు వచ్చినాయి నాన్న, చాలా మార్పు వచ్చినాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్. చదువుకుంటున్నారన్నా? ఒకళ్ళు 6th, ఒకళ్ళు 9th క్లాస్ చదువుతున్నారు. గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్? గవర్నమెంట్ స్కూల్. ప్రైవేట్ స్కూల్ పంపించుకోకుండా గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు పంపిస్తున్నాం మీ పిల్లల్ని? ఎందుకంటే ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ పెద్దగా ఎట్లా పాస్ అయినా సరే డిగ్రీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఉద్యోగాలు చూసారా, వాటికి ఖర్చు పెడితే బాగుంటుంది. గవర్నమెంట్ స్కూల్ ఎట్లా సరే కంపార్ట్మెంట్లో పాస్ అయినా సరే కోచింగ్ తీసుకున్న ఉద్యోగాలు వస్తున్నాయి. వీళ్ళు 10th క్లాస్లో స్టేట్ ర్యాంకులు కొట్టి తర్వాత ఇంటర్ డిగ్రీలో కూడా కొట్టి సరే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతారు. అందుకని స్కూల్కి ఎడ్యుకేషన్ నార్మల్గా కొనసాగించి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సరే వాటికైతే మనం కొంచెం అమౌంట్ ఖర్చు పెడితే పిల్లలకి లైఫ్ ఉంటుందని చెప్పి ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్లో. మీ పిల్లలు చదువుకున్న స్కూల్ ఎలా ఉంది? వాతావరణం ఎప్పుడైనా చూసారు మీరు స్కూల్ని? బాగానే ఉంది. ఏకేటీపీ స్కూలు బాగానే ఉంది. బాగు చేశారా? నాడు నేడు స్కీమ్ పెట్టారా మీ పిల్లలు చదువుకునే స్కూల్లో? నాడు నేడు స్కీమా? ఈ స్కీమ్ ఏమగారండి, స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రం బాగానే ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ అమ్మ ఒళ్ళు కొంతమందికి వేసి కొంతమంది వాళ్ళకి అసూయ లేకుండా ఉండడం, ఈ లేకుండా ఉంటేనే. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ ఫీజు ఉండదు, యూనిఫామ్ ఇస్తున్నారు, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు, మధ్యాహ్నం భోజనం పెడతారు. మళ్ళీ అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఎందుకు అనవసరంగా అప్పులు చేసి ఆ రేట్లు మన మీద వేస్తున్నారు. మళ్ళీ బ్యాండ్ భోజనం ఎలా ఉండిద్దని చెప్తారు మీ పిల్లలు? బాగుండిద్ది అంటారా, బాగట్లేదు అంటారా? భోజనం ఎప్పటి నుంచో కామన్ కాదు, అట్లా సాంబార్ మామూలుగా ఉంటుంది, కంప్లైంట్ మాత్రం లేదు. స్కూల్ వాతావరణం ఎలా ఉంది? కింద కూర్చొని చదువుకున్నారా? బెంచీలు ఉన్నాయా? మంచి నీట్గా ఉందా స్కూల్? ఎప్పుడైనా చూసారా మీరు? బాగానే ఉంది స్కూల్, బాగానే ఉంది. చూసారా మీరు? బాగానే ఉంది. గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ అలాగే ఉన్నాయా, లేకపోతే కొన్ని బాగుండి కొన్ని బాగోకుండా ఉన్నాయా? అంటే కొన్ని ఏరియాల్లో కొన్ని ఇంకా కొంచెం పల్లెటూరు అట్లా కొంచెం బాగాలనుకుంటా. ఇప్పుడు ఈ సిటీలో కొన్ని స్కూల్స్ దాదాపు 90% బాగానే ఉన్నాయి. నాడు నేడు పథకం పెట్టారు తెలుసా మీకు? లాస్ట్ గవర్నమెంట్ తెలుసు. బాగు చేశారా స్కూల్ని ఆ పథకం కింద? బాగు చేశారంటే అదేదో పెయింట్లకి ఇంట్లో వేసారు, కానీ నిజంగా పిల్లలకి అది అత్యవసరం ఉపయోగపడే ఎడ్యుకేషన్ ఆ విషయంలో దృష్టి పెట్టాలి. కొంచెం టీచర్లు స్టాఫ్ లేరు. డిఎస్సీ టీచర్ పోస్ట్ ఫిలప్ చేయాలి 5 సంవత్సరాల నుంచి. మీ పిల్లలు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం? ఇంగ్లీష్ మీడియం. బాగా చెప్తున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో? అసలు ఎట్లా చెప్పినా సరే సాయంత్రం ట్యూషన్ పంపిస్తాయి. గవర్నమెంట్ స్కూల్ ఉన్నవాడు సాయంత్రం ట్యూషన్ పెట్టుకుంటాడు. అది పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పంపించడానికి ఇష్టపడుతున్నారా, ప్రైవేట్ స్కూల్ పంపించడానికి ఇష్టపడుతున్నారా? డబ్బులు ఉన్నవాడు ప్రైవేట్ స్కూల్ అంటాడు,
కొంచెం సాదా సీదాగా ఉన్నవాడు గవర్నమెంట్ స్కూల్ ఉంటున్నాడు. అది అది ఎప్పటి నుంచి ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటిది. డబ్బులు ఉన్నవాడు జనాల్లో ఏమైనా మార్పు వచ్చిందా గవర్నమెంట్ స్కూల్ పంపిద్దామని? లేదు, గవర్నమెంట్ జనాలు ఎక్కువ మంది ప్రైవేట్ స్కూల్ చదివిస్తున్నారు. సామాన్యులు కూడా ప్రైవేట్ స్కూల్ చదివితే బాగా చదివస్తుందనే ఉద్దేశం ఉంటుంది, కానీ గవర్నమెంట్ స్కూల్స్ మీద చదివిద్దామన్న అభిప్రాయం చాలా మందికి లేదు. ఇంకేం చేయాలంటారు? కొత్త గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ స్కూల్స్లో ఎలా మార్పులు చేస్తే బాగుంటుంది అంటారు? ఎలా మార్పులు అంటే ఎడ్యుకేషన్లో పిల్లల్లో మార్పు రావాలి. ఇప్పుడు నువ్వు బిల్డింగ్లు పెయింట్లు వేసుకుని అడగడం కాదు, కానీ ఈ చిన్నప్పుడు వీళ్ళు కొన్ని అలవాట్లు గురవుతున్నారు. సమాజంలో ఈ కేసులు అని పోలీసులు గొడవలు ఉంటాయి కదా, వీటికి మార్పు చెందే విధంగా సిలబస్ ఉండాలి. కొంత టెక్నికల్, కొంత సమాజంలో మనిషి ఎలా ఎదగాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాడు డిగ్రీ పాస్ అయినా ఇంటర్ పాస్ అయినా దొంగతనాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద మళ్ళీ దొంగతనాలు కేసులని కబ్జాలు చేసేయడం చదువుతున్నారు. కానీ కబ్జాలు చేయడం వల్ల వచ్చినటువంటి నష్టం సమాజం కదా అని ఉంది. ఎంఆర్ఓలు ఎండి చదువుకున్నారు వాళ్ళు. అలాంటి విద్యని స్కూల్ స్థాయిలో అందించారు పిల్లలకి. వాళ్ళు సక్రమంగా ఉన్నత పౌరులు ఎదుగుతారు. ఉన్నతమైన పౌరులు ఎదగడానికి సిలబస్ కావాలి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదో పరీక్షల కోసం ఉద్యోగం కోసం కాకుండా సమాజంలో మనిషి ఒకరు హాని చేయకుండా తను తాను సేఫ్టీగా ఉంటూ సమాజ విధంగా సిలబస్ ఉంటే మనుషులు బాగా తయారవుతారు. అది అట్లనే కాకుండా ఏ కాడికి ఈ బొమ్మలు డ్రాయింగ్లు ఏం చేసుకుంటూ ఉంటుంటే వీడు ఇంటర్లో 10th స్టేట్ ఫస్ట్ ఇంటర్ స్టేట్ ఫస్ట్ సరే సమాజంలో ఏదో రకమైన దొంగతనం. అది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ అయినా పోలీస్ వ్యవస్థ అయినా లేకపోతే రాజకీయ నాయకులైనా సరే కబ్జాలు చేసేయడం, దోసుకోవడం, కేసులు వచ్చి కోర్టులకి తప్పించుకోవడం, ఇట్లా మనిషి అట్లా తయారవుతాడు. గత వైసీపీ పాలనలో విజయవాడ ఏమైనా డెవలప్ అయిందా? ఏమైనా చేశారు? ఏమవ్వాలి డెవలప్ అనేది ఏం లేదు. అది ఇప్పుడు అవుతుంది డెవలప్ గ్యారంటీగా. అది నేనున్నాను, ఇల్లు కొనుక్కున్నాను, రూపాయి కొనుక్కున్నా. ఏది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ పాలనలో పావలాకు అమ్మేసా, అప్పులు అయిపోయి పనులు లేక ఇబ్బంది పడి నానా బాధలు పడి పిల్లలను చదివించుకోలేక ఇల్లు అమ్మేసి అప్పులు ఎవరు బాకీలు అలా తీర్చా. నాడు నేడు పథకం తీసుకొచ్చారు లాస్ట్ టైం గత గవర్నమెంట్లో. ఆ నాడు నేడు పథకం ద్వారా స్కూల్స్ బాగుపడ్డాయా? పోనీ ప్రభుత్వంలో ఏం బాగుపడలేదన్న. నేను ఉన్నవాసం చెప్తున్నా కదా, ఈ ప్రభుత్వంలో బాగుపడతాయి, అన్నీ బాగు చేస్తారు. ఏంటి పవన్ కళ్యాణ్ ఉన్నాడు, చంద్రబాబు గారు ఉన్నారు, ఏంటి ఇక్కడ సెంటర్లో బాండవమ్మ గారు ఉన్నారు, చేస్తారు గ్యారంటీగా. గవర్నమెంట్ స్కూల్స్ మార్పులు చేసాం, రంగులు వేసాం, కొత్తగా అన్నీ తీసుకొచ్చాం నాడు నేడు ద్వారా అని వైసీపీ చెప్తుంది. అని వాళ్ళు రంగులు వేసుకున్నారు. వాళ్ళు రంగులు వేసుకుంటే సుఖం ఏముంది? స్కూల్స్ కూడా వాళ్ళ రంగులు వేసారా? మరి అంది మీకు తెలీదా? మీకు తెలుసుగా. స్కూల్స్ కూడా వాళ్ళ రంగులే వేసింది. ఇప్పుడు తెలుగుదేశం రంగులు వేస్తారా? ఇప్పుడు చూడండి, వేస్తారేమో. వేయరు. ఎందుకు వేస్తారు? వేయరు. అది గవర్నమెంట్ సొమ్ము, అది గవర్నమెంట్ సొమ్ము అండి. నేనుంటే ఈ వాటికి అమ్మఒడి డబ్బులు వేసామండి అని జగన్ గారు చెప్తున్నారు ప్రతిసారి. అమ్మఒడి డబ్బులు వేస్తారండి, అమ్మఒడి డబ్బులు వేస్తారు, అన్నీ వేస్తారు. బ్యాంక్ ఎంత? 2 రూపాయలు, ఈరోజు 10 రూపాయలు. 10 రూపాయలు ఎందుకు పెరిగింది రేటు? అది కొనలేం. బియ్యం 70 రూపాయలు, 60 రూపాయలు. ఎందుకు పెరిగింది? పొద్దున్న పనికి వస్తే పొద్దున్న సాయంత్రం కష్టపడితే 300 రావట్లా, కష్టపడుతుంటే. తల్లికి వందనం అని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వట్లేదు, స్కూల్స్ ఏమో స్టార్ట్ అయిపోయినాయి, పిల్లల్లో తల్లిదండ్రులు ఏమో ఎదురు చూస్తున్నారంటూ జగన్ గారు అంటున్నారు. సరే కరెక్టే, కాదంటలేదు. ఇప్పుడు ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అన్నాడు. ఏంటి ఇప్పుడు హైదరాబాద్లో ఆయన పెట్టారు, సీఎం గారి పేరేంటి? రేవంత్ రెడ్డి గారు. నెంబర్ 1 ఆయన, సూపరు. అసలు ఆయన తిరిగే లేదు ఆయనకి. ఏంటి ఈ ఆడవాళ్ళు ఒకళ్ళ మీద ఒకరు పడి ఇబ్బంది పడుతున్నారు, కొట్టుకుంటున్నారని చెప్పి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు మౌలి గారు కానీ ఆలోచిస్తున్నారు. ఆడవాళ్ళు బస్సులు ఇబ్బంది పడతారు, అవసరమే రేట్లు తగ్గిద్దాం. సంవత్సరానికి 4 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇచ్చారా? కొన్ని వందల గవర్నమెంట్లో ఇప్పుడు నుంచి ఇస్తా అన్నారుగా. ఇవ్వకపోతే మళ్ళీ రెండోసారి గెలవరుగా. గెలుస్తారా? గెలవరు.